మీకందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. అంటే మనం కలుసుకోవడం ఇప్పుడే కదా. సేవకురాళ్ళందరికీ అలాగే సేవకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాభివందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్డ్స్ 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. గుర్తుపట్టండి బాగా, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఇవాల్టి దైవ సందేశం మీరు వెళ్ళి ఫలించుటకు లేక మీరు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. యేసు ప్రభు 3.5 సంవత్సరాల నిడివిలో దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం నిద్రాహారాలు లేకుండా సమయమైన అసమయమైన ఏ చోటైనా ఇందుగలడు అందులేడన్న సందేహం లేకుండా రాత్రింబగళ్ళు రాత్రంతా ప్రార్థనలో ఉండేవారు. వేకువ, ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇంకా సూర్యోదయం కాక మునిపే ప్రజలు గొప్ప గొప్ప జనసమూహాలు ఆయన వెంటబడుతూ ఉంటే వాళ్ళకి వాక్యం చెప్తూ ఉన్నారు. అంటే అంత ఎడతెరిపి లేని కార్యక్రమాలు. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది నాకు కూడాను. నిన్నగాక మొన్న నూజువీడు ఆగిరిపల్లి మధ్యలో ఈదర అనే చోట 5 రోజులు పగలు రాత్రి సభలు జరిగాయి. మొదటి వర్తమానం జ్యోతిరాజు గారు, ఆ తర్వాత వర్తమానం నేను. రాత్రి 1 గంట వరకు వాక్యం చెప్పాను. 2-2:30 వరకు ప్రార్థనలు చేయించుకున్నారు. రాత్రి తెల్లవారులు ఊరంతా జనమే. ఆ ప్రాంతం వాళ్ళకి ఏం అర్థం కాలేదు. గమ్మత్తు ఏమిటో తెలుసా? ఏదరికి 15 కిలోమీటర్ల దూరం నూజువీడు 4-5 ట్రాక్టర్లు వేసుకెళ్ళి 100 కొలది 1000 కొలది కుర్చీలు రాత్రి 12 గంటలకు కూడా తోలుకొస్తున్నారు. అంటే పొట్ట పగిలితే గనక చీమలు ఒక్కసారిగా బయటకు వచ్చినట్లుగా గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దైవ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారు. సంతోషం. అట్ సేమ్ టైం ఎంతగా దేవుని రాజ్య విస్తరణ జరుగుతూ ఉందో, మతము అని మతమెక్కినోళ్ళు మారణ కాండలు సృష్టిస్తూనే ఉన్నారు. ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. జనవరి 1 వాగ్దాన సందేశ కూడికలో చెప్పాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణ వాత్సల్యము కలిగిన వాడు సాధువుల్ని కాపాడుతాడట. సాధువులంటే మాట్లాడితే మంద, సాధువులంటే మీరా? మరి అదే మీరే మాట్లాడాలి సాధువుల గురించి. దిగేసుకున్నారు బంగారు. మీరేం సాధువులు? బీరువాళ్ళ నిండా చందన బొమ్మన పుచ్చల ఓకే అన్నీ పెట్టున్నారు. మీరేం సాధువులు?
సాధువు అంటే రాగద్వేషాలకి అతీతంగా వెళ్ళేవాడు. ఏది తన కోసమని తన పేరు మీద ఉండదు. చెప్పండి, హోసన్నా మినిస్ట్రీస్లో ఏదైనా ఎవరి పేరు మీదైనా ఉంటుందా? చుంచెలుకుల్లాగా కాదు, నోరుందిగా స్పందించండి. ఏదైనా ఎవరి పేరు మీదైనా ఉంటుందా? ఈ మైకే కానీ, బైకే కానీ, కారే కానీ, రేపు రాబోయే రోజుల్లో దేవుడు మనకు ఎయిర్ బస్ ఇవే తగ్గించుకోవాలి. ఈ ఓవర్ ఇవ్వద్దు. మా అక్కేగా జాన్పాల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు నీకోసం. అది రాబోయే రోజుల్లో ఎయిర్ బస్ కంపెనీకి చెందిన 6 సీటర్ హెలికాప్టర్ అయినా అర్థం కాలేదా? అది ఇవాళ ఉదయాన్నే కొట్టి పెట్టుకున్నా. ఇవాళ వేకుజామునే ఆశ్చర్యం, నాకు తిరగలేకపోతున్నాను ప్రభు సేవ కంటే. ఫ్రాన్స్కి చెందిన ఎయిర్ బస్ కంపెనీ హెలికాప్టర్లు తయారు చేయడానికి భారతదేశాన్ని ఎంచుకుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్కి రాబోతూ ఉంది. కొంతమంది సుప్నాథ్ సచిన వాళ్ళు చప్పట్లు కొట్టట్లా. మిమ్మల్ని కూడా ఎక్కించుకుంటానులే. 500 గోరంట్ల నుంచి దయాక్షేత్రానికి 1 వే 500. హల్లెలూయా. దేవుడు ఇస్తారు. హోసన్నా మినిస్ట్రీస్ ఎవరి పేరు మీద ఏదైనా ఉందా? స్థలమే కానీ, పొలమే కానీ, మైకే కానీ, బైకే కానీ, చీపురు కట్టే కానీ, బుజ్దులిపే ఎవరి పేరు మీద ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల నిడివిలో రాత్రి మగళ్ళు తిరుగుతూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రారంభంలో యేసు ప్రభు, మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను వెంబడించండి. మొట్టమొదటి ఏమన్నారు ఆయన? మీరు నన్ను వెంబడి. కొంతకాలం గడిచాక, నేను దీనుడను, సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, మీ కాడిని ఎత్తుకొచ్చి నా దగ్గర స్పందించరే. నా దగ్గర మొదటేమో నన్ను వెంబడించండి, ఫర్దర్ నేర్చుకోండి. ఇలా ఆయనతో సన్నిహితమైన సంబంధం కలుగుతూ ఉన్న కొద్దీ డీపస్ట్ లోతైన అనుభవాల్లోకి తీసుకువెళుతూ, ప్రారంభంలో లోతులోకి తీసుకెళ్ళేమంటే చచ్చూరుకుంటారు కదా, అంచేత జస్ట్ మీరు ఫాలో మీ. ఆ తర్వాత లెర్న్, నేర్చుకోండి. ఇలా ఒక్కొక్కటి చెప్తూ, ఇక ఇది యోహాను సువార్త 15 కదండి. ఇక 14, 15, 16 శిష్యుల గుండె డబ్ 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 అని కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటుందని ప్రారంభంలో ప్రభు చెప్పారు, మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఎందుకు ప్రభు? బాగానే ఉంది మా హృదయం, ఇప్పుడు బాగానే ఉంది. చెప్పబోయే సమాచారాన్ని విన్నాక హార్ట్ అటాక్ వచ్చింది. ఈ 14, 15, 16 ఇక 1-2 నెలల్లో ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 17కి వచ్చేసరికి సుదీర్ఘ ప్రార్థన, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేశారు ప్రభు. ఇక 18, 19 అప్పచెప్పబడ్డారు, 19లో సిలువ వేశారు, 20లో చనిపోయారు, 21లో అట్లా. అంచేత క్లైమాక్స్, ఇక యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సందర్భాలు వచ్చాక ఫైనల్గా చెప్తున్నారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు,
మీరు నన్ను పిలవలేదు, స్వతహాగా వాలంటీర్గా మీరు నన్ను వెంబడించలేదు, నేను మిమ్మల్ని వెంబడించమని చెప్పా, నేను నా దగ్గర నేర్చుకోమని చెప్పా. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న ఫలములు బహుగా. మేబీ 2025వ సంవత్సరం వాత్సల్య పూర్ణుడైన నా తండ్రి గ్రేస్ పీరియడ్, గ్రేస్ టైం అయిపోయింది. వాస్తవంగా మనకు విధించిన టైం పీరియడ్ అయిపోయింది. మేబీ ఎక్స్టెండ్ చేశారేమో దేవుడు ఈ సంవత్సరం. హోటల్స్లో 24 hours ఉండొచ్చు, ఒక అరగంట గ్రేస్ టైం ఇస్తారు, ఒక 1 hour గ్రేస్ టైం, అంతేగాని ఓవర్గా ఎవరు. గతంలో చదువుకునే పిల్లలకి గ్రేస్ మార్కులను ఉంటాయి. దేన్ని బట్టి? అయ్యా, కండక్ట్. చదువుకునే పిల్లలకి క్యారెక్టర్ అంటారు, కండక్ట్ సర్టిఫికెట్ అంటారు. అంతేనా? నేను తప్పు చెప్పానా? కుర్రకొంకలకి తెలియదులే, పాత వాళ్ళు చెప్పండి, ముసలోళ్ళు. కండక్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఒకటి కండక్ట్ సర్టిఫికేటు, 2 స్పోర్ట్సు అండ్ డిసిప్లిను. ఇవన్నీ తీసుకొని సరే మంచిగుంటా అంటున్నా. ఏం చేద్దాం? ఆయా ప్రాంతాలు తిరిగి ఏ భాష మాట్లాడ అర్థమైస్తాం అట్లా. సరే, ఈ పిల్ల మంచి పిల్ల, టైం టు టైం స్కూల్కి వచ్చేస్తుంది, మంచి పిల్ల, పోకిరి చేష్టలు, ఇటు కుర్రాడు మంచోడే అని అవన్నీ తీసుకొచ్చి, అది ఎన్ని 10 మార్కులు ఏం కలపరో. నీకు 32, 33 వచ్చి ఉంటే 1, 2 నీ మొహాన్ని కొట్టి ప్యాస్ అంటారు. అది అంతేగాని నీకు 10, 15 మార్కులు వస్తే గంప కొత్తగా నీకు 25. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మీరు ఫలించాలి. ద్రాక్షాల తోట యజమాని తోటమాలితో అదే అంటాడు, హే తోటమాలి, 3 సంవత్సరాలుగా పండ్లు వెతక వస్తున్నాను. పచ్చటి ఆకులు కాదు, కలకలలాడుతున్న పచ్చదనాన్ని చూడడానికి కాదు, గ్రీనరీ కోసమో లేకపోతే ఆకుల కోసమో కాదు, ఫలములు వెతక వస్తున్నాను. ఇప్పటికే 3 సంవత్సరాలు దాటింది. ఇక అనవసరం. తోటమాలి అడ్డడిపోయాడు. ఈ ఒక్క ఏడాది గడువు ఇవ్వండి సార్, ఈ ఒక్క ఏడాది వాత్సల్యాన్ని చూపండి. ఐ ట్రై మై, ఏదో అంటారు బెస్ట్, లెవెల్ బెస్టా, అదేలే, మనకేమో ఇంగ్లీష్ వచ్చి సావదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అన్నాడు. ఓకే, గ్రాంటెడ్. మనందరికీ, మీ అందరికి కూడా వాత్సల్యపూర్ణుడైన నా తండ్రి 2025, అందుకే ఈ సంవత్సరానికి పెట్టుకున్న పేరు ద ఇయర్ ఆఫ్ గాడ్స్ కంపాషన్. ఇంకా చెప్పాలంటే గాడ్స్ కంపాషనేట్ ఇయర్. దేవుని వాత్సల్యముతో నింపబడిన సంవత్సరం ఈ 2025. ఏ కోణాలలో, ఏ యాంగిల్లో నా దేవుని వాత్సల్యాన్ని కోరుకుంటున్నారో వాగ్దాన సందేశాన్ని విని ఆ కోణంలో తండ్రి పాదాలు పట్టుకోండి. నిశ్చయముగా నా తండ్రి మీకు వాత్సల్యము చూపునుగాక. నిశ్చయముగా నిత్యమైన కృపతో మీకు వాత్సల్యం చూపునుగాక. మీరు ఫలించాలి. ఎందుకు ఫలము? అసలు ఫలాలు లేకపోతే ఇబ్బంది ఏమిటంట? ఇదిగో కలకలలాడుతున్నాయి, అండ్ అదిగో
పసుపచ్చగా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి, పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో ఇది చాలదా? చాలదు, చాలదు. ఆ తరువాతి తరాలు ఈ ఆహ్లాదాన్ని, ఈ ఆనందాన్ని, ఈ ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఫలం ఉండాలి, ఫలం ఉండాలి. చెట్లు బోలెడని రకాలు. కొన్ని చెట్లని కొమ్మ విరిచి నాటేస్తే వచ్చేస్తాయి. వాటికి పెద్ద విలువ ఉండదు. మా కడియంలో చూస్తూ ఉంటాను వెళ్ళి, జస్ట్ అయ్యగారండి ఆ కొమ్మ అట్లా విరిచేట్టు పాతేమో 3వ రోజుకి పుట్టేస్తాను బాబాదే. దానికి ఫలాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ కొన్ని మాత్రం అవి ఫలించాలి. 2 ఫలాలు మొత్తం ఏడాది కనుక మింగేసి టెంకతో కూడా మింగేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఏమి ఉండవు. అందాజుగా చెప్తున్నా, ఎకరాకి 40 బస్తాలు, ఎకరాకి 40 బస్తాలు ధాన్యం పండింది. 40 బస్తాలు తిని తాగి తలకు పోసుకున్నాం అనుకో, మరి వచ్చే ఏడాది ఏం తిందాం? మట్టి తినాలి. అందుకే రైతు ఏం చేస్తారు? 40 బస్తాలు పండితే ఓ 4-5 బస్తాలు ప్రక్కన పెట్టి పెడతాడు ధాన్యాన్ని. జూన్ తొలకరి వర్షాలు వచ్చాక నారు నాటుతాడు. నారు కొంచెం ఏపుగా ఎదిగితే తీసుకొచ్చి పొలంలో నాటుతాడు. ఈ దఫా 40 బస్తాలు తినేస్తే మరి వచ్చే ఏడాది మరి ఎవరు సృష్టించారో ధాన్యాన్ని, వరి, మన భౌగోళిక స్వరూపాన్ని బట్టి చెప్తున్నాను, మనకు వరి ధాన్యం కనుక మరి ఎవరు సృష్టించారో, మరి సృష్టించబడిన రోజున బస్తా వాళ్ళు తినేసి ఉంటే ఇవాళ మనం ఏం తినేవాళ్ళమే? అలాగని ఈ 2025 వరకు మనం బ్రతికి పట్టగట్టాం. ఎందుకో నిన్న కాక మొన్న నవంబర్ డిసెంబర్లో కోతలు తూర్పారు పట్టారు, దుల్లగొట్టారు, దమ్మార్చారు. సంక్రాంతి పండక్కి గోదాములోకి తీసుకొచ్చి పెట్టేశారు, గిడ్డంగుల్లో పెట్టేశారు. ఈ 2025 మే నెల వరకు దిట్టంగా తిని ముగించేసాం అనుకోండి, మరి జూన్ నెల తొలకరి వర్షాలు పడ్డాక నారు ఎక్కడి నుంచి తెస్తాం? అంచేత నాటితే వచ్చేది వేరు, కానీ ఫలించిన ఫలాల ద్వారా భవిష్యత్ తరాలు దీవెనకరంగా ఉండేటట్లుగా, అందుకే వీటికి విలువ ఎక్కువ. అందుకే ప్రభు, మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి, అవి బహుగా మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని వృక్షాలు, అన్ని చెట్లు వాటి కాలమున ఫలిస్తాయి. కొంతకాలము తర్వాత ఫలాలు. ఉదాహరణ, కొన్ని చెట్లను గురించి చెప్తాను. వాస్తవంగా జూన్ నెలలో చెప్పాలి ఈ వర్తమానం, జూన్ నెలలో, కానీ చెప్తున్నా. వాస్తవంగా అరటి చెట్టు ఉంది, పెంచిన వాళ్ళకి తెలుస్తుంది. అరటి చెట్టు, ఎవరైనా అరటి చెట్టును 2 సంవత్సరాలు అలాగే ఉంచేస్తారా? మీలో చాలా చుంచెలుకులు తిరుగుతున్నట్టున్నాయి. ఎవరైనా 2 సంవత్సరాలు అరటి చెట్టును అట్లాగే ఉంచేస్తారా? ఉంచరు. ఈ ఏడాది కాపు కాసిందా, గెల కత్తిరించిన తర్వాత ఆ చెట్టుని పడేయడమే. అది 1 టైం, ఒక్క సీజనే, అంతే. మరికొన్ని చెట్లు ఓ 10 సంవత్సరాల పాటు ఫలిస్తూనే ఉంటుంది. ఆ తరువాత ఇక ఫలాలు లేకుండా ఆగిపోద్ది. సృష్టి ధర్మం. అప్పుడు మనం ఏమనుకుంటాం, గతంలో
భలే ఫలించేదండి ఇది. ఒక ఏడాది 2 ఏళ్ళగా సరిగ్గా వేస్ట్ అనుకుంటే ఇంకా తీసేసి వేరేది వేద్దాం. అరటి చెట్టు ఏమో ఒక్క ఈతకే, మరికొన్ని చెట్లేమో 10 ఏళ్ల పాటు. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఒక ఆడకూతురు ప్రసవించాలి, గర్భం ధరించాలి అంటే సర్టన్ పీరియడ్, సర్టన్ టైం. అందుకే వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అందుకే పలానా వయసు నిర్ణయిస్తున్నారు. పలానా వయసులో పెళ్ళైతే పిల్లలు పుట్టడానికి సాఫీగా సమస్తం అనుకూలంగా ఉంటాయి. సర్టన్ ఏజ్ దాటాక, కొంత 30 ఏళ్ళు సంథింగ్ దాటాక పిల్లలు పుట్టడం కొంచెం కష్టం అవుద్ది, కొంచెం జాగ్రత్త. అంటే స్త్రీ ధర్మం అనేది పరిశుద్ధ గ్రంథంలో వాడబడిన టర్మినాలజీ. స్త్రీ ధర్మము శారమ్మను గురించి బైబిల్లో ఉంటుంది. స్త్రీ ధర్మము ఉడిగిపోయింది అంటే ఓ చెట్టు అయినా ఒక మనిషి అయినా ఫలించడానికి సర్టన్ పీరియడ్. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఫలిస్తూనే ఉండాలి. 92వ కీర్తన 15వ వాక్యం, సామ్స్ 92:15. వారు ముసలితనమందు ఎప్పుడమ్మా, ఎప్పుడది ఇంకా చిగురు పెట్టుచుందురు. ఓపిక ఎక్కడుందండి బాబా? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటారు. నాదైన శైలిలో చెప్పాలంటే ఆ వయసులో కూడా వాళ్ళు ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు దేవుని మందిరంలో నాటబడిన వారై ఆత్మ సంబంధమైన అనుభవాలను సూచిస్తూ ఉంది. వాళ్ళు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు మరలా చిగురు పెడతారు, సారము కలిగి పచ్చగా, నేనంటాను ఫలిస్తారు కూడాను. ఫలించాలి. మరలా చెప్తున్నాను, ఫలించే చెట్లకి విలువ ఎక్కువ. ఎందుకంటే ఫలిస్తూ ఉంటే ఆ ఫలములలో నుండి విత్తనాలు సేకరించి మరలా వేసినప్పుడు భవిష్యత్ తరాలు ఆ ఫలాలు అనుభవిస్తారు. ప్రారంభంలో చెప్పాను, మొట్టమొదటి ప్రభు వాళ్ళని వెంబడించండి, నేర్చుకోండి, పాటించండి, క్లైమాక్స్లో మీరు ఫలించండి. అలాగే ప్రారంభంలో మీరు నా శిష్యులు, మీరు అపోస్తులు అనబడతారు, మీరు నా పిల్లలు, ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకొని, అంటే టర్మినాలజీ. చివరికి యోహాను సువార్తకు వచ్చేసరికి ఇక మీదట మిమ్మల్ని దాసులు అని నేను పిలవను, ఇక మీదట మీరు నాకు స్నేహితులై ఉంటారు. అంచేత ఒక స్నేహితుడు మంచి స్నేహితునికి చెప్పినట్లుగా ప్రభు చెప్తున్నారు. మనమేమో వాస్తవంగా మనం నాటితే వస్తాయి చూడండి, ఆ చెట్లని ఎప్పటికప్పుడు నరికేసి వాటి వలన భవిష్యత్ తరాలకి పెద్ద ఉపయోగం లేదు కనుక ఆ చెట్లను నరికేసి, ఇదిగో వేప చెట్లు, నేరేడు చెట్లు, ఇట్లా కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లని మనం నరికేస్తాం. ఎందుకంటే వాటి వలన భవిష్యత్ తరాలకు పెద్ద ప్రయోజనం ఉండదు కనుక ఇట్లాంటివన్నీ తయారు చేసుకుంటాం. అదే ఫలభరితమైన చెట్లు ఉన్నాయనుకోండి, వాటిని అట్లాగే ఉంచుతాం. ఎందుకంటే చెట్లు అభివృద్ధి చెందాలంటే, చెట్లు విస్తరించాలంటే, భవిష్యత్ తరాలకి చెట్లు ఉండాలి అంటే ఫలాలు ముఖ్యం. ఆ ఫలాల ద్వారా వచ్చే విత్తనాలు విత్తుతున్నందువలన గ్రో అప్ మరలా చెట్లు వస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకటి అంటే వర్తమానం కాదు, ఆత్మవరాలు
కృపావరాలు ఆత్మ వరాలు, కృపా వరాలు, వరాలు వరాలు వరాలు. కానీ ఆత్మ ఫలము, ఫలం ఒక్కటే, వరాలు మాత్రం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:1-7 వరకు, లేక ఓపెన్ చేయండి, 1-11 వరకు ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు అర్థమవుతుందా? మీకు ఆ టర్మినాలజీ అర్థమవుతుందా? చెప్పండి, మాట్లాడండి, ఆ మాట మీరు చదవండి అందరూ. ఆత్మ సంబంధమైన, మరలా ఆత్మ సంబంధమైన వరములు 7 నుంచి స్టార్ట్ చేయండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి, ఒకనికి మరి ఒకనికి మరి ఒకనికి 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 తలల పైకెత్తండి, నేను మీకు చెప్తాను. వరాలు వరాలు ఒకనికి 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 ఒకనికి, అన్ని వరాలు ఒక్కరిలోనే ఉండవు. యేసన్న గారు సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో పత్తిపాడు నుంచి ఒక ఆవిడ వచ్చిందంటే యేసన్న గారి దగ్గరికి, లేమల్లికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ నాయనా నీకు ఎన్ని వరాలు ఉన్నాయి, నీకు ఎన్ని వరాలు ఉన్నాయి? నేను ఇంకా లెక్క పెట్టుకోలేదమ్మా. లెక్క పెట్టుకోవాలి నాయనా, లెక్క పెట్టుకోవాలి కదా. యేసన్న గారి మనసులో ఉన్న అభిమతం ఏంటంటే, అప్పుడెప్పుడో సాతానుగాడు వచ్చి దావీదుని రెచ్చగొట్టాడు. ఏమని 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 లెక్క పెట్టుకో లెక్క పెట్టుకో లెక్క పెట్టుకో. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది ఆంటీ గారు అనుకొని, నేను ఇంకా లెక్క పెట్టుకోలేదమ్మా అన్నారట. మరి నన్ను అడగవే అందంట ఆమె. అడిగేదేముంది, ఎంత దిగాక మీరే చెప్తారు కదా, మీరు చెప్పండి మీకు ఎన్నున్నాయన్నాను. నాకయ్యా ప్రస్తుతం దేవుని మహాకృపను బట్టి ఒక అదెందుకో మరి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ 13 ఉన్నాయి. ఇంకా ప్రార్థన చేస్తున్నా. ఎన్నమ్మా చెప్పండి. కృపావరాలు ఎన్ని బైబిల్లో? 8. కృపావరాలు ఎన్ని? 8. సారీ, కృపావరాలు 9. 8 కృపావరాలు 8. ఇక్కడ 9 ఉంటాయిలే. ఆ తర్వాత 12కి వెళ్తే అక్కడ 8 ఉంటాయి. 8వ 9వ దేవుడు ఎరుగో. ఇవికి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? మిగతా 4 ఎవరిచ్చారు అని ఆయనకి డౌట్. 2, ఒకవేళ ఆవిడ 9 అని చెప్పినా 9 ఒకరికి ఇవ్వలేదు కదా దేవుడు. ఒకనికి వరాలు ఒక్కొక్కళ్ళకి నీలో ఉన్న ప్రత్యక్షతలు ఎక్కువ ఉన్నాయనుకో, సమ్వన్ ఇంకొకటి 2 ఇస్తాడేమో. అంతేగాని ఏకంగా 9 నీకు తగలెడితే మిగతా వాళ్ళందరూ చెప్పెత్తుకుని అడక తినాలి. అయినా నీకు 13 ఎక్కడవమ్మా? ఒకవేళ దేవుడు 9 ఇచ్చుంటే మాకు పక్కన సాతానుగాడు ఎన్ని ఇచ్చాడు? ఎట్లా? ఇక్కడ 9 ఉంటాయి, కృపావరాలు 8 ఉంటాయి. ఇక్కడ గమనించండి, వరాలు
ఒక్కొక్కళ్ళకి కానీ ఫలం అనేది మాత్రం అందరూ ఫలించాలి. ప్రతి ఒక్కరిలో ఈ 9 అనుభవాలు ఉండాలి. అందుకే ఫలము చదవండి ఆ మాట. గలతీ 5:22. అయితే గలాషియన్స్ చాప్టర్ 5:22. ఆత్మ ఫలమేమనగా ఇది మాత్రం ఒకటే. ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి. కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ 9 అనుభవాలు. నేనున్నానా? నాలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ 9 నాలో ఉండాలి. కానీ వరాలు మాత్రం ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క అలా కాకుండా దేవుడు కూడా ఈ ఫలాన్ని కూడా ప్రేమక్క పేరుని బట్టి, అమ్మా నువ్వు ప్రేమని ప్రవహింపచేయి, పోతే పోయింది. ఇంకొక ఆవిడ మంచితనం ఎక్కువ, నువ్వు మంచితనం ఎప్పుడు మంచితనంగానే ఉండమ్మా, కానీ కోపిస్తే దానిలాగా ఉండు అని లేదు. ఈ 9 ప్రతి ఒక్కరిలో ఉండాలి. మరలా మీకు చెప్తున్నా, అందరూ జనరల్ ఎంబీబీఎస్ చదువుతారు. డాక్టర్ చదివేటప్పుడు జనరల్గా ఎంబీబీఎస్ చదివేస్తారు. కానీ వాళ్ళలో కొంతమంది మాత్రమే స్పెషలిస్టులుగా ఉంటారు. ఏం స్పెషలిస్టులు? అది మొత్తద్దు బిడ్చుతా ఉంటారు. అందులో స్పెషలిస్టులు వాళ్ళు. లేకపోతే చీవిడి, లేకపోతే ఇంకోటి, దాంట్లో స్పెషలిస్ట్. అందరికీ జనరల్ ఎంబీబీఎస్ చదివేస్తారు, కానీ సర్టన్ ఏరియాలో వాళ్ళు స్పెషలిస్టులు. అలాగే దేవుని బిడ్డలకు కూడా అందరూ ఆత్మ ఫలము ఫలించాలి. అలాగే వరాలు కూడా స్పెషలైజ్, అందులో స్పెషలిస్టులు. అందుకే పౌలు అంటారు కదా, అందరూ భాషలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అందరికి కుదరని పని, కానీ మాట్లాడితే అందరూ అందులో ఎక్స్పర్ట్స్, స్పెషలైజ్ చేయాలని నా ఆశ. ప్రియులారా, యేసు ప్రభు కూడా చెప్తారు, ఆకులు చూసి అంచనా వేయమాకండి, పచ్చదనాన్ని చూసి అంచనా వేయమాకండి, చెట్టు యొక్క ముద్దును చూసి దాని కైవారాన్ని చూసి అంచనా వేయద్దు. ఫలములు. పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? ఎందుకు వచ్చింది ఆ మాట? పాత నిబంధనలో ఒక ప్రవక్త వచ్చి, ఇదిగో సమీప భవిష్యత్తులో ఇలా జరగబోతా ఉంది అంటాడు. సమీప భవిష్యత్తులో 2-3 సంవత్సరాలుగా చూశారు, జరగలేదు. అప్పుడు ఇతను ఎవరు? చెప్పింది జరగలేదు కనుక అబద్ధ ప్రవక్త. కొత్త నిబంధనలో అబద్ధ ప్రవక్తలనే మాటకు చోట్లేదు. కానీ యేసు ప్రభు చెప్తారు, వాళ్ళ ఫలములను చూచి అందరూ ఆత్మ వచ్చినట్టు ఎగురుతున్నారు, అందరూ భాషలు మాట్లాడుతున్నారు, అందరూ భక్తి చేస్తున్నాం అంటున్నారు, అందరూ తెల్లబట్టలు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫలములు. ఒక చెట్టు యొక్క అభివృద్ధిని తెలిపేది ఫలాలు. కలకలలాడుతూ ఆకులున్నంత మాత్రాన మెచ్చుకోరు, పచ్చగా ఉన్నంత మాత్రాన మెచ్చుకోరు. చెట్టు నిండా ఫలాలు ఉన్నాయనుకోండి, అద్భుతంగా ఏడాది ఈ మొలగ చెట్టు విరగ్గాసిందిరా బాబా, విరగ్గాసిందిరా అంటారు. విరగ్గాసిందిరా అంటే కొమ్మలు విరిగిపోయేంత బరువెక్కిపోయినాయి ఆ ఫలాలు. ఆత్మీయులు కూడా విరగ్గాయ అక్కర్లేదు, కానీ బహుగా ఫలిద్దాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విరిగితే ప్రమాదం. ఆఖరి పాయింట్లో చెప్తా. ఇరిగిపోతే ప్రమాదం బాబా. 3 మాటలు చెప్తాను.
మొదటి మాట టైటిల్, ఫలించడానికి మొదటి పద్ధతి. ఫలించడానికి మొదటి పద్ధతి. మొదటి కీర్తన 3వ వాక్యం. ఫలించడానికి మొదటి పద్ధతి, మొదటి కీర్తన 3వ వాక్యం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మొదటిది, ఫలించడానికి మొదటి పద్ధతి ఏమిటంటే ఇదిగో వాక్యముతో ఐక్యత. వాక్యముతో ఐక్యత. వాక్యముతో ఐక్యత. నా మాటలు, నా వాక్యము లేత గడ్డి మీద పడిన చినుకులాంటిది. హిమమును వర్షమును ఆకాశము నుండి పడినట్లుగా. హిమం అంటే నీరు, వర్షం అంటే నీరు. మొత్తం మీద ఆత్మీయులు ఫలించాలి, బహుగా ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలి, అనేకులు తృప్తిపరచాలి అంటే వాక్యముతో ఐక్యత. ఇక్కడ ఒక మాట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి ప్లేస్, 2 సీజన్. ఒకటి స్థలము, 2 సమయము. ప్లేస్ అండ్ సీజన్. ఉదాహరణ యాపిల్స్. చెప్పండి, యాపిల్ పండ్లు అమ్మేవాడు ఏమంటా ఉంటాడు? ప్రాక్టీస్ చేయండి. ఏమంటాడు? ఏ సిమ్లా యాపిలే, సిమ్లా యాపిలే, సిమ్లా యాపిలే. ఎప్పుడు వినలేదు మీరు ట్రైన్లో కడ్రాయిస్ 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 అంటే? ఈడెవడ కడ్రాయిలు అమ్ముతున్నారు ట్రైన్లో అనుకుంటాను. కడ్రాయిలు కాదు, కర్డ్ రైస్ అంట. అంటే కాలక్రమేణా ప్రాక్టీస్ మేక్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్లు ఈ జనం కూడా గుర్తట్టేస్తారు. మరి కడ్రాయిస్ కడ్రాయిస్ 2 కడ్రాయిలు ఇవ్వమంటారు వీళ్ళు. 7 కడ్రాయిలు కాదు, కర్డ్ రైస్ అంటే వాడు అనడం సరిపోయింది, మీకు అర్థం అవడం అంటే మీరు బాగా సింక్ అవుతారనమాట. చెప్పు, యాపిల్ పండ్లు అమ్మేవాడు ఎలా అమ్ముతాడు? అది వస్తుందా? జహీరాబాద్ అయ్యి, అది జహీరాబాద్ అయ్యి యాపిల్ పండ్లు. కానీ ఆడు ఏమని అమ్ముతాడు? సిమ్లా యాపిల్, సిమ్లా యాపిల్, సిమ్లా యాపిల్ అంటాడు. అలాగని ఏడాది పొడవునా సిమ్లా యాపిల్ అమ్ముతాడా? సమ్ సీజన్. అలాగని సిమ్లా యాపిల్ మన దయాక్షేత్రంలో పండిస్తే పడుతాయి ఏటి? అక్కడ ములక్కాడ తప్ప ఏం పండట్లే. పత్తి తప్ప నేను అబ్రహం వెళ్ళినంతా అక్కడే ఉన్నాం. నేను మధ్యాహ్నం ములగ చెట్లు, పత్తి అండ్ ధనియాలు అనుకుంటాను, ఐ థింక్. ఇవి తప్ప ఏం పండవు అక్కడ. సరే, వేసవి కాలం వచ్చింది. వేసవి కాలం వచ్చాక నూజివీడి మామిడి, నూజివీడి మామిడి, నూజివీడి మామిడి, మదనపల్లి మామిడి, ఇంకా బంగినపల్లి, ఇంకా ఎక్కడ పడతాయి రసాలు? ఎక్కడ పడతాయి? అదే వాళ్ళకి చెప్పారు. సమ్ ప్లేస్, సమ్ సీజన్. అలాగని వేసవకాలం సిమ్లా యాపిల్ అమ్మడం. అలాగని శీతాకాలం వచ్చి మామిడి పళ్ళు అమ్మరు. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటో తెలుసా? ఎనీ సీజన్, ఎనీ ఫ్రూట్ రుచి పచ్చి ఉంటున్నాయా? అక్రమ సంబంధం. ఎటు పడితే అటు పుట్టిస్తున్నారు వాటిల్ని. రుచి ఉండట్లేదు, పచ్చి ఉండట్లేదు. రుచి ఉండట్లేదు, పచ్చి ఉండట్లేదు. అమ్మచ్చి ఒకసారి ములక్కాడ
ఆదివారం చెప్పక తప్పట్లేదు. ములక్కాడ లేత మటన్ చాలా బాగుంది. యేసుదాస్ పాస్టర్ గారు పిడుగురాళ్ళలో ఉన్నప్పుడు చేయించారు. చాలా బాగుంది తమ్ముడు, చాలా బాగుంది ములక్కాడ కూర, చాలా బాగుందంటే, అన్నా ఇవి నాటు మునక్కాయలన్నా, నరసరావుపేట పంపించి బ్రదర్ని అక్కడ రూతక్కుతో చెప్పి అక్కడెక్కడో మన విశ్వాసులు ఇంట్లో ఉంటే తెప్పించానన్న నాటు మునక్కాయన ఇది. చూసారా? మీరేమో ఆ బెంగళూరు మిరపకాయలు తెగ తినేస్తున్నారు. రుచే ఉంటుంది, అది క్యాప్సికమ్ రుచే ఉంటుంది. అందుకనే ఇక మీదట ఇళ్ళు వాకిళ్ళు కొనేటప్పుడు కనీసం కొంచెం స్థలం పెట్టుకొని ఇంట్లో పండించుకోండి, శుభ్రంగా ఆర్గానిక్ పండించుకోండి. దేవునికి స్తోత్రం ప్రలువును గాక. కోళ్ళు కూడా ఇంట్లో పెంచుకోండి శుభ్రంగా. దరిద్రం అక్కడెక్కడ కొనకుండా. రాబోయే రోజుల్లో మరలా అన్ని ఇంట్లోనే పెంచేస్తున్నారులేండి, ఇంక అన్నీ వచ్చేసాయి, తప్పట్లేదు. గమనించండి, యాపిల్ అనేది కాశ్మీర్లోనే పడుతుంది, మామిడికాయ అనేది నూజివీడ్లోనే పడుతుంది, నారింజ పెదడ్లు పూల్లోనే పడుతుంది. ఇట్లా ప్రతిదానికి ఒక ప్లేస్ అండ్ సీజన్. కానీ ఆత్మీయులు మాత్రం సీజనా అన్సీజనా అనేది ప్రక్కన పెడితే ఏ సీజన్ అయినా సరే ఆ సీజన్కి తగ్గట్లుగా ఫలించాలి. ప్రకటన గ్రంథం 22, ప్రకటన గ్రంథం 22 1-2 వాక్యాలు. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఓ అమ్మ, ఏ కాపు? నేను వెతుకుతున్నాను, ఎక్కడది? అది కూడా కనిపెట్టేశారంట ఇప్పుడు. ఇదిగో దొరికింది రే. నెల నెలకి ఒక్కొక్క కాపు కాసే, నెల నెలకి ఒక్కొక్క రకం పండ్లు కాసే చెట్టు మీకు కావాలంటే కుడి చేతిని పైకెత్తండి. అబద్ధం కాదు. ఆశ లేని వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదించడు. జస్ట్ ఈ చెట్టు ఖరీదు 19 మిలియన్లు. అమెరికాలోని సైరక్యూస్ అమెరికాలోని సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వాన్ ఐకెన్ సృష్టించారు. అంటు కట్టడంలో వినూత్న పద్ధతులు పాటించాడట. దీని పేరు ట్రీ ఆఫ్ 40 అని పిలువబడి ఈ చెట్టు ధర సుమారు 19 లక్షలంట. 19 లక్షలు. ఆయన ఒక సందర్భంలో ఒక తోటను సందర్శించి అందులో సుమారు 200 రకాల పండ్లు పండడం చూశాడట. బొమ్మ కావాలా మీకు? ఇదిగో బొమ్మ. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారు మీరు? ఏదో మనకు సమాచారం ఉంటేనే చెప్తాం, ఫేక్గా చెప్పరు. ఇదిగో అది చెప్పండి. ఎవరో కాళ్ళు రేపు జూన్లో అమెరికా వెళ్తున్నాను నేను, కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే నోట్ చేసి పెట్టుకోండి. అది చెట్టు 19 లక్షలే, కానీ మేము వెళ్ళి తీసుకొచ్చి రావడానికి 50 లక్షలు ఖర్చు అవుద్ది. మళ్ళీ అక్కడ GST CST అన్నీ కలిపితే అది రెడీ చేసి పెట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనం సరదా అనుకుంటాం కానీ చూడండి, నిత్య మహిమలో జరగబోయే విషయాలు ఇక్కడే చేస్తున్నారు మనోళ్ళు.
చదవండి 22 రెండో వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తూ ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవల జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలిస్తూ ఉంది, 12 కాపులు. అరే, నేనంటాను ఒకే ఫలాలు 12 కాపులు కాసింది అనుకోవడం కంటే కూడా ఒక్కొక్క నెల సీజన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి 12 కాపులు కాస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఫలిస్తూనే ఉండాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఫలిస్తూనే ఉండాలి. రక్షింపబడిన నాటు నుంచి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు ఫలిస్తూనే ఉండాలి. సీజన్ 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 సీజన్. నేను మాట చెప్తాను. తల్లిదండ్రులు ఉన్నారు, ఎల్లకాలం ఒకే మూడుతో ప్రేమిస్తారు ఆ పిల్లల్ని. అప్పుడప్పుడు ఎత్తుకుంటారు, హత్తుకుంటారు, వాతలేస్తారు, బండకేసి బాత్తారు, మళ్ళా తలకి నవరత్న నూనె పెడతారు, కుంగుడికాయలు పెడతారు, మరలా అన్ని ఎమోషన్స్. ఒక వ్యక్తిలో భావోద్వేగాలన్నీ ఉంటాయి. సంతోషం, కోపం, సాత్వికం, దుఃఖం, బాధ, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎల్లకాలం ఒకే విధంగా ఉండరు. దేవుని బిడ్డలకు కూడా వాక్యముతో అంటు కట్టబడితే ఆకు వాడక తన కాలం అనేది పక్కన పెట్టండి. మళ్ళీ అదే చెప్తున్నా. కాలమైన, అకాలమైన, ప్రతికూలమైన ఎనీ సీజన్ ఫలిస్తూనే ఉండాలి. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మెటిల్డా వాళ్ళ తమ్ముడు రవి ఉన్నాడు అక్కడ. అలాగే మచిలీపట్నం అనిల్ అండ్ విజయ్ కుమార్ వీళ్ళు బకింగ్హామ్ కెనాల్, ఆ ప్యాలెస్, బ్రిటిష్ రాణి వాళ్ళ ప్యాలెస్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళుతుంటుంది. అది తీసుకెళ్తూ ఇక్కడ ఒకటి ఫేమస్ అన్న చరిత్రలో నిలిచిపోయింది ఇక్కడ అన్నారు. ఏమిటన్నారు, ఈ బకింగ్హామ్ ప్యాలెస్లో ఓ ద్రాక్ష చెట్టు ఉండేదట. అది సంవత్సరం పొడవునా ఫలిస్తూనే ఉండేదట. అప్పట్లో ఉన్న సాంకేతికం లేకపోయినా అప్పట్లో ఉన్న జ్ఞానాన్ని బట్టి వృక్షశాస్త్ర సైంటిస్టులు ఎందుకు ఇట్లా అసలు అన్ సీజన్లో కూడా ఫలిస్తాను ఏమై ఉంటుందని చెప్పి జాయిగా ఆ వేర్లని నిదానంగా మట్టి తరుపుకుంటూ ద్రాక్ష చెట్టు ఏం మనకులాగా ఇక్కడి నుంచి గోరంట్ల వరకు వెళ్ళిపోవు వేర్లు. ఏమై ఉంటుంది ఈ చెట్టు విషయం చూస్తే, బకింగ్హామ్ ప్యాలెస్కి బయట థేమ్స్ నది వెళ్తూ ఉంటుంది. థేమ్స్ నది. ఈ ద్రాక్ష చెట్టు యొక్క వేర్లు కొంచెం సాహసించి విస్తరించి ఈ వేర్లు ఆ థేమ్స్ నదిలో ఉన్నాయంట. పర్ఫెక్ట్ నీటి కాలువల యోరన నాటబడినదై ఫలిస్తూనే ఉంది. అంటే ఈ చెట్టు నీళ్లతో ఐక్యత. ఆత్మీయులు దేవుని వాక్యముతో కనుక అనుసంధానమై ఉంటే ఫలిస్తూనే ఉంటారు. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. నీవు మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులు ఫలించాలి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. అదే చెప్తున్నాను. కేవలం ఆకులు, మొద్దు, కొమ్మలు ఉంటే టేబుల్ అయిపోద్ది. అదే ఫలించే చెట్టు అనుకోండి, భవిష్యత్ తరాలకి ఆకలి తీరుస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7, 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి తీర్చుకొనవలెను.
రక్షింపబడిన ఎవడైనా సరే దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి, అంతేనా, తీర్చుకోవాలి. ఏముంచాలట? ఇది కూడా నేను విభజిస్తాను, ఇది కూడా మీకు వివరిస్తాను. మొదట మీరు దప్పిక తీర్చుకోండి. దప్పిక తీర్చుకున్న తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పొంగి, అప్పుడు నీవు తృప్తి చెందితే, నీలో నుంచి జీవజల నదులు పారితే అనేకుల యొక్క దప్పిక తీర్చబడునుగాక. మొదటి మాట, నీళ్ల కోసం తృష్ణగొనిన నీవు, పాడుతాం కదా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు ప్రాణము తృష్ణగొనుచు. ఇదే ఒకప్పుడు నీటి ఓటల కోసం నీవు తృష్ణ కొన్నావు కదా, ఇప్పుడు నీవు తృప్తిపరచబడ్డాక అనేకులకు తృప్తిపరిచేవాడిలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వసించువాడెవరో, నీ హృదయంలో నుంచి జీవజల నదులు పొంగి పారాలి అంటే నీవు విశ్వాసం ఉంచాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. విశ్వాసం ఎలా వచ్చింది అయ్యగారు? తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తితే వచ్చేస్తుందా? అలా కాకుండా తడి బట్టల మీద మడిగట్టుకొని దొర్లాడితే వచ్చేస్తుందా? లేదు. ఇంక ఎట్లా విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వసించువాని కడుపులో జీవజల నదులు పొంగి పారాలి. విశ్వాసం ఎలా వస్తుంది? జస్ట్ వినండి, వినండి, వినండి. దేవుని వాక్యాన్ని వినండి. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వినండి. కలిపి చెరిపే మాటలు ప్రక్కన పెట్టండి. నేటి దినాన 100కి 85% ఫేక్ 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 ఫేక్, నకిలీ వార్తలు, నకిలీ మాటలు, నకిలీ 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 నకిలీ. ఈ నకిలీ మాటలు, నకిలీ వార్తలు, నకిలీ చిత్రాలు, నకిలీ ఇవి చూసినందువల్ల ఆత్మ మకిలిగా మారిపోద్ది. ఆత్మకి మకిలి పట్టేస్తుంది. అందుకే ఫలించలేకపోతున్న పనికి మాలిన తీగలు, పనికి మాలిన రాళ్ళు. నీ హృదయానికి మకిలి పడితే నీవు ఫలించడం అసాధ్యం. వినాలి, వినాలి, వినాలి. స్వచ్ఛమైనదేదో, నిత్యమైనదేదో, పవిత్రమైనదేదో, జీవాన్ని కలిగించేదేదో, నీ ఆత్మని ఉత్తేజపరిచే మాటలేవో చాలామంది అన్నిట్లో ఏలెడుతున్నారు, అన్నిట్లో వేలు పెడుతున్నారు. సాంకేతిక సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, అన్నిట్లో వేలెడితే ఎట్లా? అన్నిట్లో వేలెట్టేస్తే ఎట్లా? మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం అవట్లేదా? హోసన్నా అని తగిలించుకున్న ప్రతివాడిది ఏలెట్టేయడమేనా? కొంచెం అర్థం ఉండాలి కదా. ఏవి నాణ్యమైనవో, ఏవి నికరమైనవో, ఏవి మనవో మీకు అర్థం కావట్లేదా? ఎందుకు అన్నిట్లో ఏలు పెట్టేస్తున్నారు, అన్నిట్లో ఏలు పెట్టేస్తున్నారు. అవసరమా? అవసరమా? అన్నీ తెలుసుకొని బుర్ర పాడు చేసుకోవడం కంటే తెలిసింది కొంచెమేనైనా అందులో పవిత్రంగా నిలిచి ఉంటే అదే భాగ్యం కదా. వినుట వలన విశ్వాసం. అలా విశ్వసిస్తే నీ కడుపులో నుంచి జీవ జల నదులు పొంగి పారునుగాక. యోహాను సువార్త 4, యోహాను సువార్త 4, 10, 13, 14. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిస్తాడు. ఆయన నీకు జీవ జలమిస్తాడు. 13, 14. అందుకు
అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి ఈ నీళ్లు తాగే ప్రతివాడు మరలా మరలా దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. నేను వానికి ఇస్తూ ఉన్న నీళ్లు ఒకటి నిన్ను నిత్య జీవానికై సిద్ధపరుస్తుంది. నీలో ఊరుతూ ఉన్న నీళ్లు అనేకులని దేవుని వైపు ఆకర్షించునుగాక. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. రోమన్స్ 10:17. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గుర్చిన మాట వలన, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యముతో ఎవరైతే ఐక్యపడతారో, ఐక్యతను కలిగి ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. వాక్యమే మనల్ని ఫలింప చేయునుగాక. తెస్సలోనిక మొదటి పత్రిక 2:13. తెస్సలోనిక మొదటి పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవునిని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన వినినప్పుడు, అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని ఎంచక, ఈ వాక్యము మనుషుల మాటలుగా కాక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు గనక మేము కూడా మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్య సిద్ధిని కలుగు చేయును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధిని, మధుగా చెప్పాలంటే ఫల సమృద్ధి గలవాళ్ళగా మనల్ని తీర్చిదిద్దునుగాక. చాలనుకుంటాను. రెండో మాట ఫలించాలంటే బాగు చేయబడాలి. ఫలించాలంటే బాగు చేయబడాలి. బ్రాకెట్లో పరిశుద్ధపరచబడాలి. పనికిమాలిన అపవిత్రమైన ఈ తీగలు, మాటలు, చేష్టలు ఉండరాదు. యోహాను సువార్త 15:2. నాలో ఫలింపని, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు గడివిస్తున్నా నీవు ఫలించకుండా, ఫలించాలన్న ఆసక్తి లేకుండా, ఫలించాలన్న ఆశ లేకుండా, అరే ఫలించకపోతే ఆయన నన్ను పీకేస్తాడేమోనే, ఫలించకపోతే గొడ్డలు నరికేస్తారేమోనన్న భయము లేకుండా, దేవుని శిక్ష, దేవుని కోపం మన మీద రగులుతుందన్న విచక్షణ వివేచన లేకుండా ప్రవర్తిస్తున్నావు గనక దేవుడు ఏం చేస్తారట? పీకేస్తారు. చూపెట్టండి ఆ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన, ఎందుకంటే సంవత్సరాల తరబడి నీకు సమయాన్ని ఇస్తూ వచ్చిన ఎంతకి ఫలించాలన్న ఆశ లేక దేవుడు మనల్ని పీకేస్తాడన్న భయం, గుండెల్లో భయం లేకపోతే ఏం చేస్తారు? ఆయన పీకేస్తారు. చదవండి. ఫలించు ప్రతి తీగ, ఫలిస్తున్నావు కానీ మరి ఎక్కువగా, సహోదరి ఫలిస్తున్నావు కానీ, బ్రదర్ ఫలిస్తున్నావు కానీ, యేసు ప్రభు నీలో ఆశించినంత ఫలాలు నీలో లేకపోవడం శోచనం. అంచేత నిన్ను పెరికేడు దేవుడు.
పీకేడు దేవుడు, గొడ్డలతో నరకమని చెప్పడు. ఏం చేస్తారు ఆయన? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి మాలిన పనికి రాని అనవసరమైన తీగలు, అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పరిచయాలు, అనవసరమైన అనురాగాలు, అనవసరమైన దురభిమానాలు అవసరమా? నేను అదే చెప్తున్నా. అమ్మ, అక్క, చెల్లి, నాన్న, తమ్ముడు, అన్న, వదిన, చాలవా ఈ రిలేషన్స్? పిన్ని, బాబాయ్, అత్త, చాలదా? అవసరమా యాప్లు? నేను ఈ యాప్ ద్వారా 16 మంది స్నేహితుల్ని ఏర్పరచుకున్నాను. ఈ యాప్ ద్వారా నాకెంతో చెప్పు తెగుద్ది. ఎవడరా చెప్పింది ఎంతో అని? ఈ యాప్ను ఆధారం చేసుకుని వాడు ఎవడో రమ్మన్నాడంట, అక్కడికి వెళ్ళిందంట. వాడు పాడు చేసి ముళ్ళ పొదలో పడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మచిలీపట్నం దగ్గర గత వారంలో జరిగిన సంగతి. యాప్ ద్వారా పరిచయం అయ్యాడు తెలంగాణ కుర్రాడు. ఆడు రమ్మన్నాడట, ఎగేసుకొని వెళ్ళిందంట. నేను దుర్భాషలాడుతున్నానని మరో విధంగా భావించద్దు. జీవితం చాలా చిన్నది. ఎందుకు అనవసరమైన పరిచయాలు? ఎందుకు అనవసరమైన ప్రేమలు, అనురాగాలు? ఎందుకు దురభిమానాలు? అక్కడ అవసరమా? పనికి మాలిన, పనికిరాని, కూటికి పనికిరాని. దేనికంటే వెలుగుతున్న లైట్లు ఈ 4 చాలు. ఫీజు మాడిపోయిన లైట్లు ఈ స్టేజ్ మొత్తం వేసి పెట్టుకొని ప్రయోజనం ఏముంది? పవిత్రత, ప్రతిష్ట, సేవా దర్శనం ఇవేమి లేకుండా ఏదో స్టేజ్ మీద 10 మంది కావాలని చెప్పి కూర్చోవడం దేనికి? మాకు అవసరం లేదు. ఖాళీగా ఉన్న ఇబ్బంది ఏం లేదు. ప్రభు సంచరిస్తూ ఉంటాడు ఫ్రీగా. ప్రభు సంచరిస్తూ ఉంటే మా వాళ్ళు ఇక్కడ కూర్చున్న దగ్గర కాళ్ళు చాపి ఆయన కాళ్ళతో కొట్టడం దేనికి? చెప్పండి. ఒక ప్రతిష్ట, పవిత్రత, యథార్థత లేకుండా దేనికి? మాడిపోయిన ఫీజులు, ప్రతిష్ట పోగొట్టుకొని దర్శనాన్ని అవసరమా? పనికి మాలిన వేషాలు, పనికి మాలిన ఆత్మీయుల జీవితాల్లో ప్రభు కోరుకుంటుంది. ఇంకొక సంవత్సరం మనకు పొడిగించారు అంటే ఫలించాలి. ఫలిస్తున్నారు. కానీ నేను ఆశించినంతగా మీరు ఎన్నోసార్లు చెప్పాను. ప్రేమ కూడా బాగా తెలుసు. లేమల్లే మందిరంలోకి అడుగు పెట్టేటప్పుడు ర్యాంప్ దగ్గర ఎడమ చేతి వైపున ప్రార్థనా గుహ, కుడి చేతి వైపున ఒక చెట్టు ఉండేది, జామ చెట్టు. అప్పట్లో యేసన్న గారిని కలవడానికి వచ్చారు ఒక ఆయన. యేసన్న గారితో మాట్లాడుతున్నంతసేపు ఆ జామ చెట్టునే చూస్తాడంట. నాతో మాట్లాడడానికి దాని వైపు చూస్తామే. అదేనండి మా ప్రాంతాల్లో అదే మరి అంటే మా ప్రాంతాల్లో 2 రోజులు మరి అదే సార్ సభలకి ఏంటి అస్తమాటలు దాన్ని చూస్తావు? ఏం లేదు సార్. చివరికి అన్నీ మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు యేసన్న గారు ఎంతకాలం మరలా చెట్టు ప్లీజ్ అండి, ఎంతకాలం ఉంచుంది చెట్టు? ఉంది, నేను సేవ ప్రారంభించినప్పుడు వేసా, 10 ఏళ్ళు దాటింది. మరి కాయలు వచ్చాయా? లేదే. వచ్చినా ఏదో చిన్న వస్తున్నాయి. అయినా దాని సంగతి ఎందుకు మీకు? ఆయన కొంచెం అన్నం పెట్టి పంపించండి. యేసన్న గారు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అవునండి, మీరు వెళ్ళండి, 1 గంట సమయం ఇవ్వండి అన్నాడు. దేనికి? అది ఈ చెట్టు. సరే సావు, ఏదో సావు అని ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా 3 నెలలు దాటేసరికి అద్భుతంగా ఎదిగింది. మంచి పండ్లు, అద్భుతంగా జామ పండ్లు. ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు యేసన్న గారు. అతను వచ్చాడు, ఏదో చేశాడు దీనికి.
గతంలో దీనికి ఎవరో చేతబడి చేస్తే వీడు చేతబడి విప్పేవాడా ఏంటని ఆయనకు అర్థం కాదు. ఆలోచిస్తారని మరలా ఎప్పుడో 6 నెలల తర్వాత వస్తే అడిగారంట, బ్రదర్ ఆ రోజు మీరు ఏదో అన్నా, నేను అగ్రికల్చర్ ప్రొఫెసర్ని, బాపట్ల అగ్రికల్చర్ ప్రొఫెసర్ని. దీన్ని చూసిన వెంటనే నాకు అర్థమైంది, ఇది మోడు బారింది, ఏదో పెందలు. మీరు వెళ్ళిపోయాక అంత లోతు తవ్వి పనికిమాలిన చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు అన్ని ఏర్లుకి అట్టంగా ఉంది. పనికిమాలిన చెదారం ఉంటే అదంతా తీసేసి ఇదిగో ఇంత ఎరువేసేసి వెళ్ళిపోయా. దెబ్బకి పనికిమాలిన ప్లాస్టిక్ కవర్లు అన్నీ దాని చుట్టూ. ఎందుకంటే మీరు అగ్రికల్చర్ ప్రొఫెసర్ల కంటే మీరు డీన్లు. మరి టీ తాగుతామా, అరే ఆ టీ పొడి తీసుకెళ్ళి రోజా చెట్టుకి అయిపోరా, ఎవరు చెప్పాడరా మీకు? అరే ఉల్లిపాయ తొక్కలు తీసుకెళ్ళి దానికి అయిపోరా, ఉల్లిపాయ తొక్కలు, నాటు కోడిగుడ్లు తింటాకి లేదు ఇక్కడ, దానికి నాటు కోడిగుడ్డి. ఇంకా చెప్పు, తొక్కలు చెదారం అంతా దానికే. ఎవరు చెప్పారు వేయమని? పనికి అంటే లేవియాకాండం 22, లేవియాకాండం 22:32. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండాలి. అంతరంగమందు పరిశుద్ధత ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతరంగమందు నీవు పరిశుద్ధతని కోరుకుంటున్నావు. 51వ కీర్తనలో దావీదు అంటారు, అంతరంగమందు నీవు యథార్థతని. చదవండి ఆ మాట ఎక్కడ? 51వ కీర్తన 6, 7, 8 సంథింగ్ ఎక్కడ ఉంటుంది. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. 6వ వాక్యం. నీవు అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నావు. నీవు అంతరంగములో యథార్థతని. స్తోత్రం చెప్పచ్చు కదా. పైకి బాగానే ఉంటున్నాను, అంతరంగమందు పరిశుద్ధత. కొన్ని సందర్భాల్లో బయటికి బాగానే కనిపిస్తూ ఉన్నాం, అంతరంగ పరిశుద్ధతే చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాల్లో మనల్ని అనగ్గొట్టి మనల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు కొన్ని ప్రణాళికలు పెడతాడు. చాలా సందర్భాల్లో మనం అంతరంగ పరిశుద్ధతని ఉపేక్షిస్తూ ఉంటాం, ఆపేక్షించు. ఒక సహోదరుడు చెప్పిన చిన్న మాట, ఒక చిన్న ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆఫీసులో స్టేషనరీ కొంటారు, వైట్ పేపర్లు, నటరాజ్ పెన్సిల్స్ అవన్నీ కొంటుంటారు. ఒకసారి ఆ బ్రదరు పెన్సిల్స్, పేపర్సు అండ్ కార్బన్ పేపర్లు, స్టాప్లర్స్ ఇవన్నీ కొనుక్కొచ్చాడు. ఆల్రెడీ పెన్సిల్స్ సగం వాడిన ఉన్నాయి. ఎందుకులే వాడబ్బా. వాళ్ళ పిల్లలు ఒకడేమో 1/2 kg, ఇంకోటేమో 1/4 kg, ఆ పిల్లేమో 1 గలాస్ చదువుతుంది. పిల్లలకు ఉపయోగపడతాయని నటరాజ్ పెన్సిల్ బాక్స్ ఒకటి తెచ్చేసుకున్నాడు ఇంటికి. సాయంత్రం కుటుంబ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకుంటే, ఆత్మీయుడు కదండి, ప్రార్థన రావట్లే, అసలు నడట్లేదు ప్రార్థన. ఎంతకీ ప్రార్థన చేద్దాం నడట్లే. ఆ ప్రభువుని అడిగేశాడు, ప్రభువా ఏమిటి ఇవాళ నాకు ప్రార్థన నడట్లేదు? ఎందుకు నడుస్తుందిరా? పెన్సిల్ దొంగతనం చేసావుగా నువ్వు, భక్తి కలిగి నడువేనా నువ్వు? అసలు
మరుసటి రోజున బాక్స్ తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా పెట్టేస్తే ఎవరు అడగరు. కానీ ప్రభు చెప్పారు, ఒప్పుకొని విడిచిపెట్టు. చిన్నతనంగానే ఉంటుంది, నామోషిగానే ఉంటుంది. ప్రభు చెప్పారు కదా. మరుసటి రోజు వాళ్ళ ఆఫీసర్ రాగానే, సార్ తప్పు చేశాను సార్, నిన్న. ఏం చేసావు? పెన్సిల్ తెచ్చాను, సగం సగం వాడిన పెన్సిల్ అక్కడున్నాయి, అవి మేనేజ్ చేద్దాం, ఈ నెలకి కొత్త బాక్సు పిల్లలకు ఉపయోగపడుతుందని తీసుకెళ్ళాను సార్. తప్పు చేశాను సార్, క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయండి సార్. డేవిడ్ రాజ్, ఏం మాట్లాడుతున్నావు? దీనికి నా దగ్గరకు రావాలన్నా? చెప్పా చేయకుండా పెట్టేసినా నాకు తెలియదు కదా, ఎవరికీ తెలియదు కదా, ఆఫీసులో ఎవరికీ తెలియదు కదా, ఏమిటిది? నేను అలాగే అనుకున్నాను సార్, ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెట్టేద్దారు అనుకున్నానండి. కానీ ప్రభు చెప్పారు, నువ్వు ఎంత యథార్థత కలిగి ఉన్నావో మీ ఆఫీసర్కి తెలియాలి, తీసుకెళ్ళి చెప్పు ఆయనకి. ఇంకెప్పుడు చేయండి సార్. కంగుతున్నాడు ఆఫీసరు, కంగుతున్నాడు. వెంటనే ఆవేళ సాయంకాలం స్టాఫ్ మీటింగ్ కాల్ఫర్ చేసి ఇంచుమించు 30 మంది స్టాఫ్ మధ్యలో ఇతంది చివరి నుంచి 5వ స్థానం, చివరి నుంచి 5వ స్థానం. యజమాని ఆఫీసర్ విషయాలు ఏమీ చెప్పకుండా డేవిడ్ రాజుని, మొదటి స్థానం నాది, నా తరువాతి స్థానం డిప్యూటీ ఆఫీసర్, 3వ స్థానం ఇతను ఉంటాడు మీదట. సార్ అతని క్వాలిఫికేషన్, అతని చదువు సంధ్యను బట్టి, అతని డిగ్రీలను బట్టి చూస్తే రాదు కదా సార్. అది మీకు అనవసరం, అది మీకు అనవసరం. సర్టిఫికేట్ల కంటే కూడా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానియేలు అప్పటి వరకు వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనక, అంతే, వెంటనే ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిపోయారు. అంతరంగ పరిశుద్ధత. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంచేత దైవ జనాంగమా, అపవిత్రమైనది కొంచెమైనా సరే మన హృదయంలో ఉండకుండా ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో, నేను చాలాసార్లు మీతో చెప్పాను, నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేస్తున్నాను. అది 10th క్లాస్ చదువుతున్న రోజులవి. నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ అది. ప్రభాకర్ అని నా స్నేహితుడు ప్రభాకర్, వాడి దగ్గర ఆ పుస్తకం తీసుకున్నాను. వాడు మర్చిపోయాడు. ఇది ఫిబ్రవరిలో జరిగిన సంగతి. మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయాయి. జూన్ మొదటి వారం లేమల్లిలో జరుగుతున్న సేవకుల సదస్సుకు వచ్చున్నాము. అప్పట్లో సేవకు రాలేదు, కానీ సేవకుల సదస్సుకి పిలిచేవారు. వాస్తవంగా నేను దేవుని ఇంట్లోకి అడుగు పెట్టింది మార్చి 18, బాప్తిజం పొందింది జనవరి 18, నిన్న 1990 జనవరి 18 నేను బాప్తిజం పొందాను. మార్చి 18 దేవుని ఇంట్లోకి వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసుకుంటుంటే ఎంతకీ పరిశుద్ధాత్ముడు నా మీదకి రావట్లేదు, నాలోకి రావట్లేదు. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, పరిశుద్ధాత్ముడు రావట్లేదు.
మా అమ్మ కూడా నాతో చెప్పింది, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుంటే సేవలో ఉండు, పరిశుద్ధాత్మ నింపుదల గలక లేకపోతే ఇంటికి వచ్చేసాయి, ఏదో ఒకటి చేసుకుని బతుకు తెరువు కొనసాగించి. ఇక్కడ యేసన్ గారితో చెప్తే, నీలో ఉన్నవన్నీ, నీలో ఉన్న బలహీనతలు, దేవునికి విరోధంగా, పరలోకపు తండ్రికి విరోధంగా చేసిన అపవిత్రమైనవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకో. ఎన్నో ఒప్పుకుంటాం. మనమేం నేరాల ఘోరాలు చేసి సచ్చిన వాళ్ళం కదా. చిన్నప్పటి నుంచి ఆ ఆలోచన కూడా రానిచ్చి సచ్చేది కదా మా అమ్మ. వచ్చిన చీపురు తీసుకొని ఎడం చేత్తో పెట అని వేసేది 4. యోబు గనుక వాళ్ళ కొడుకులు ప్రతిరోజు అడుగుతారు, ఎరా దేవునికి విరోధంగా పాపం చేసావా? అమ్మాయి ఎక్కడ డాడీ, ఆలోచన రావట్లేదు డాడీ, నువ్వు అట్లా వాయు కొట్టేస్తున్నావు నువ్వు. ఇక ఇవాళ్టితో సేవకుల సదస్సు అయిపోద్ది. 4 రోజులు వెళ్ళిపోవాలి. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి మరలా అడిగాను, అభిషేకం రావట్లేదు. అన్నీ ప్రభు సన్నిధిలో ఒక్కొక్కటి ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. సరే, ఈ పూట ప్రార్థన మార్చు. ఏమని మార్చమంటారు? ప్రభువా, మీరు నన్ను పరిశీలించండి, మీరు నన్ను పరీక్షించండి, మీరు నన్ను పరిశోధించండి. మీకు ఆయాసకరమైన మార్గం, మీకు దుఃఖాన్ని కలిగించే మార్గం ఏదైనా నా యందు ఉన్నట్లయితే నాకు చెప్పండి, తీసివేయండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మనికి అవకాశం ఇచ్చానో, విదిన్ 3 మినిట్స్ 3 నిమిషాల్లో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ప్రభాకర్, మీ స్నేహితుడు ప్రభాకర్ ఉన్నాడే, వాడి పుస్తకం తీసుకున్నావు, నాన్ డీటెయిల్ టెక్స్ట్ బుక్ తీసుకున్నావు, అది మీ ఇంట్లో అటక మీద పెట్టున్నావు, అది వాడికి ఇచ్చేది. ఇంకంతే లేచెల్లి లేమల్లి మందిరంలో ఫోన్ ఒకటి ఉండేది, 30 నంబరు, 30. దాంట్లో నుంచి ట్రంకాల్ బుక్ చేసి మా ఇంటి దగ్గరికి మా అమ్మతో చెప్పి, ఆ పుస్తకం వాడికి ఇవ్వండి, నేను వచ్చిన తర్వాత ముఖాముఖిగా కలిసి నేను క్షమాపణ చెప్తానని చెప్పండి వాడికి. అది ఎక్కడుందో నాయన చెప్తున్నాను కదే తల్లి, నీక అటక మీద ఉందని చెప్తాను. మనదేమన్నా మైసూర్ ప్యాలెసా? ఎక్కడుందో తెలియకపోవడానికి నీ దుంపదగా. అటక మీద ఉందని చెప్తున్నానుగా, తీసుకువెళ్ళి వాడికి ఇవ్వు, వాడు తెలుసుగా, నీకు తెలుసు నాయన. ఎప్పుడైతే మా అమ్మతో చెప్పొచ్చి ప్రార్థనలో కూర్చున్నానో, ఇమ్మీడియట్లీ వెంటనే పరిశుద్ధాత్ముడు నా హృదయంలో, నా వివేచనకి, నా ఆలోచనలో ఉన్నవన్నీ ఒప్పుకున్నా, కానీ అది ఎక్కడో మూలపడిపోయినది, గుర్తులేదు నాకు. అలాగే ఈ పనికిమాలిన కొన్ని గుర్తుండి సావు మనకు. అప్పుడు పరిశుద్ధాత్మనికి అప్పగించుకుందాం. ప్రభు, మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉంటే. నిన్న ఆదివారం చెప్పాను వాక్యం ధవళేశ్వరంలో. యోబు అంటారు కదా, నేను వెళ్ళే మార్గం ఆయనకు ఏ మార్గాలు? ఒంటరి మార్గం, అరణ్య మార్గం, ఆయాసముతో కూడిన మార్గం, అలసిపోయిన మార్గం. ఇవన్నీ ప్రభువుకు తెలుసు, కానీ మనకు తెలియదు. అందుకే అడగాలి, మీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉంటే. ప్రభువుకు అప్పచెప్పుకున్నాం అనుకోండి, అపవిత్రమైన ఆవగింజంత అపవిత్రతున్న పరిశుద్ధాత్ముడు తీసివేసి పరిశుద్ధపరుస్తాడు, మనం ఫలిస్తాం. 3వ మాట ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాం. రెండో మాట ఏంటంటే, మొదట వాక్యముతో ఐక్యత, 2 పరిశుద్ధాత్మునితో ఐక్యత, 3 యోహాను సువార్త 15:5. యోహాను సువార్త 15:5. ద్రాక్షావల్లిని నేను,
ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా అబ్బా, వన్ సైడ్ కాదు ఇది, వన్ సైడ్ కాదు ఇది, వన్ సైడ్ కాదు ఇది. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. స్తోత్రం చెప్పండి గట్టి. తుఫాను వచ్చింది, తుఫాను వచ్చింది. కొన్ని చెట్లు శాంతం పెళ్ళగింపబడిపోయినాయి. వాడి సంగతి ప్రక్కన పెట్టండి, వాడి సంగతి ప్రక్కన పెట్టండి. కొన్ని చెట్లు కొమ్మలు విరిగి పక్కన పడిపోయాయి, వాటి సంగతి కూడా ప్రక్కన పెట్టు. 3 కొన్ని కొమ్మలు విరిగి వచ్చి సావట్లేదు. మనకేం అన్ని ఉపమానంగా చెప్పి అలవాటు అయ్యా. కొన్ని విరిగి యాలబడి ఎట్టెట్టు కొట్టుకుంటున్నాయి. ఒకటి శాంతం పెళ్ళగింపబడిపోయినాయి, వాటి సంగతి ప్రక్కన పెట్టు. 2 కొన్ని కొమ్మలు శాంతం విరిగిపోయి పక్కన పడిపోయాయి. 3 కొన్ని యేసు ప్రభు ఎవరు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ఏగల కాదా, దోమల కంటే ఎక్కువ మీరు. ఇదిగో ద్రాక్షవల్లి, ఇది ద్రాక్షవల్లి, మనము తీగ, అంటు కట్టబడే ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు. అలా కాకుండా సగం విరిగి సగం విరిగి సగం విరిగి ఉన్నామనుకో, అదే డేంజరు. సగమేమో లోకం కావాలి మనకు, సగమేమో మాట్లాడితే మంద, సగం లోకం కావాలి, సగం శాంతం విరిగిపోతే ఏ ఇబ్బంది లేదు. ఈ నడి మధ్య ఊగిసలాడే బతుకులే దరిద్రం. అలాగని వన్ సైడ్ వెళతారా? సరే పోండ్రా. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా. సరే పో, మీ దుంపదగా మీరు నిలిచి ఉండకపోతే నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా. కుదరదు, కుదరదు. మీరు నేను మీరు మనమందరం ఏకమై ఉండాలి. హల్లెలూయా. చిరకాలముని ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను తండ్రితో ఏకమై. వాటే సాహిత్యం అండి బాబా. సాధారణంగా పాడుకుంటే డెప్త్ అర్థం కాదు, కానీ ఇందాక పాడాను చూడండి. జలనిధిగా నాలో అమ్మో, నీలో నేను నాలో నీవు తండ్రితో మనం అబాబాబా. ఈ ఒక్క పాట చాలండి బాబా. ఏమి సాహిత్యం అండి. ఎంత పాడినా ఎన్నిసార్లు పాడినా పాడుకుంటూ వెళ్తున్నా. 10 రోజుల నుంచి రోజుకి అరగంట చొప్పున పాడుతూనే ఉన్నాను ప్రతిరోజు ఈ పాట. నోరారా బాబా యేసు రక్తమే. మిగతా పాటలు కూడా పల్లవి చరణం వెళ్ళిపోయింది. సంగీతం సమకూర్చబడుతూ ఉంది. వచ్చే నెల ఈ పాటికి పాడడం కూడా అయిపోద్ది. మార్చి నెల ఈ పాటకి దొలగొట్టేస్తుంది మన సీడీ. స్తోత్రం చెప్పు గట్టిగా. టుమారో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది ఒక ఘన వేదిక తరే నారే రే నారే తరే నారే 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 రే తరే నారే రే నారే తరే నారే నా. ఇట్లాగే పంపించుంటాం పల్లవి చరణాలు, పదాలు ఎట్లా. అందుకే తరే నారే నారే రే
అట్లా పాడేది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రాగాలు ఇచ్చేశాడు దేవుడు. ఆధ్యాత్మిక సాహిత్యమే తరువాయి. ప్రార్థన చేయండి బాగా. క్రైస్తవ సమాజం ఆనందించాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా. చాలామంది ఐక్యంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అపోస్తుల కార్యం 7:39. అపోస్తుల కార్యాలు 7:39. ఇతనికి మన పితరులు లోబడనొల్లక. ఎవరికి? దేవుడు అభిషేకించిన ఒక నాయకుడు ఉన్నాడు. దేవుడు అభిషేకించిన ఒక నాయకుడు ఉన్నాడు. ఎంతసేపు ఆ నాయకుడిని వద్దంటారే? అరే, దేవుడు నిర్ణయించిన సేవకుడురా, నాయకుడురా, ఆ నాయకత్వానికి లోబడి వినరే. మన పితరులు లోబడక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై తలలు పైకెత్తారు. దశాబ్దాల పాటు వచ్చేసారు. దశాబ్దాలు దాటిపోతున్నాయి. ఇక అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకండి? అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకండి? దేవుడు మోషేని నాయకునిగా నిర్ణయించారు. నత్తోడో ఎచ్చోడో పిచ్చోడో దేవుడు ఒక వ్యక్తిని నాయకునిగా నియమించిన తరువాత అందరూ నాయకునితో కలిసి, స్తోత్రం చెప్పచ్చుగా, నాయకునితో కలిసి ముందుకు సాగాలి. కొంతమంది ఉంటారు ఏమాత్రం నాయకత్వానికి లోబడరు, నాయకత్వానికి విధేయత చూపరు, నాయకత్వాన్ని గౌరవించరు, గణపరచరు, నాయకులను గురించి నాయకుని గురించి వదరిపోతూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఐక్యత, ఐక్యత. దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. ఆ నాయకునికి ఐక్యత కలిగి నాయకునితో కలిసి గో ఆన్ లైక్ దట్. వాళ్ళలో కొందరు అంటే అంటు కట్టుబడి ఉండడానికి ఇష్టపడరు, వేరుగా ఉండాలనుకుంటారు, లెస్ అయిన జ్ఞానానికి విరోధులుగా ప్రవర్తిస్తారు. నాయకుడు మాట చెప్తే కాదు, కూడదు, కుదరదు అంటారు. ఆడేవాడు మాకు చెప్పడానికి, ఈడేవాడు మాకు చెప్పడానికి. వీళ్ళకి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్తారంట? ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. ఐగుప్తు అంటే వీళ్ళు ఇంకా ఫుల్ మారు మనసు లేదు. ఒక్కొక్కడు ఉంటాడు మన సేవకులే. ఇంక బయట వాళ్ళ సంగతి మనకు తెలియదు కదా, మనవాళ్ళ సంగతే. సంగమా, నా సంగతి తెలీదు, ఈ లాల్చీ తీసి తగిలిచ్చాను అనుకో, తగిలిస్తే మరి నీ పిసుకుబాడిని చూసి మేము భయపడిపోతాం. ఇక్కడ పావుసేర కండలేదు వీడికి, మరి ఈడు కూడా డైలాగులు. సంగమా, ఒకప్పుడు మాది రాయలసీమ అయితే ఏంటంట, భక్ష్యాలు తిను, వంకాయ కూర తిను, అంతే. రాయలసీమ అయితే పెద్ద పుడింగి వారు నువ్వు. ఇదిగో ఇది పక్కన పెట్టాను అనుకో, పెట్టమాక, చూడలేవు నీ పొట్ట. ఇదేంటో మరి నాకు అర్థం కాబట్టి సేవకుడు మాట్లాడేవి సేవకుడు నోట్లోంచి వచ్చే రావాల్సిన మాటలేనా? నీ పుడింగి మాటలు, ప్రగల్భాలు ఇక్కడ కాదు. సంఘాలు చూస్తాయి, మెడబెట్టి గెంటేస్తాయి నిన్ను అక్కడి నుంచి. సంఘస్థులేం పిచ్చోళ్ళు కాదు, సంఘస్థులేం అమాయకులు కాదు. నీ పిచ్చ మాటలు వినడానికి, నీ పిచ్చ ప్రగల్భాలు, నీ రోషంతో కూడి పిచ్చ మాటలు వినడానికి, నీ సవాళ్ళు విసరడానికి, నాయకుల్ని, నాయకత్వాన్ని, సంస్థ నాయకులు పిచ్చోళ్ళు కాదు సంఘాలు. నాయకునితో కలిసి ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవని యందు ఉంటానో వాడు ఫలిస్తాడు. 40 సంవత్సరాలు దగ్గర 40 కాదు కానీ దశాబ్దాల పాటు దాటిపోతున్నాం. ఇంక అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకురా? మళ్ళీ ఐగుప్తుకి వెళ్తానంటారే. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే రౌడీజం, ఐగుప్తు అంటే తిరుగుబాటు, ఐగుప్తు అంటే పాపం.
అరణ్యయాత్రలోనే ఉన్నారు వీళ్ళు, కానీ లోకపు మాటలు, లోకపు ఆచారాలు ఇంకా వెళ్ళలేదు వీళ్ళల్లో. తద్వారా జీవం కలిగిన దేవుని సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. పరిశుద్ధంగా ఉన్న సమాజాన్ని చెడ్డ మాటలతో చెడ్డ సమాజముగా మార్చేశారు వాళ్ళు. వ్యవస్థాపకుడైన యేసయ్య గారి గుండెల్లో ఉన్నది ఏమిటి? వారి తర్వాత ఈ లెగసీ కొనసాగిస్తున్న సేవకుల, నాయకుల హృదయాల్లో ఉన్నది ఏమిటి? ఒకే ఎజెండా. ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ హోసన్న జయ జెండా ఎగురుతూ ఉండాలి. ఇది దీని కొరకు నాయకులు ఎంత తగ్గించుకున్నారు, ఎంత ఓర్చుకుంటున్నారు, ఎన్ని పడుతున్నారు. అడ్డమైన ప్రతివాడు వాగుతూ ఉంటే మౌనంగా వెళుతున్నారు కదా. ఏ సంజాయిషి చెప్పలేకనా, కాదు అని చెప్పలేకనా? కాదే. ఎందుకు ఓర్చుకుంటున్నా? ఎటు పోయినా శ్రమ పడుతున్నామే, దూషణ మాటలు భరిస్తున్నామే. ఎందుకు ఇవన్నీ? ఎవరి కోసం? ప్రభు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలని కదా. సిలువను యేసు సహించెను, తన ఎదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై. ఎందుకు వెళ్తున్నావు? ఇవాళ అడ్డమైన ప్రతివాడు అడ్డమైన వాగులు వాగుతూ, వదరుపోటు మాట, దుర్భాషలు మాట్లాడుతూ ఎందుకు తలంచుకొని వెళ్తున్నావు? నాయకులవి ఎందుకు వెళ్తున్నారు? చేతగాకనా, లేకపోతే అసమర్థులా? పెద్ద సంఘాలను దేవుడు అప్పచెప్పి వెళ్ళాడు. వీటి కొరకు ఎంత తగ్గించుకున్నా తక్కువే. ప్రభు పాదాలు పట్టుకున్నాం. మీ వంతు మీరు కూడా అహర్నిశలు ప్రార్థన సహకారాన్ని అందించండి. పౌలు అంటారు, కొరింథీ సంఘమా, నాతో పాటు ప్రార్థనలో పోరాడండి. ప్రార్థించండి కాదు, పోరాడండి. దుష్ట శక్తులు, దుర్మార్గపు శక్తులు విజృంభిస్తున్నగా పోరాడండి. నాయకునితో ఐక్యపడాలి, ప్రభుతో ఐక్యపడాలి. ఐక్యత ఉన్నప్పుడే మనం బహుగా ఫలిస్తాం. చాలా విషయాలు ఉన్నాయి, బట్ కట్ షార్ట్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. లేచిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా మీ స్తోత్రం నాయన తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం తండ్రి. ప్రభా, ఆదివారపు ఆరాధనలో తండ్రి అయ్యా మీరే తండ్రి పాస్టర్ గారి ద్వారా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీరే ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మాలో మీ వాక్యం మాలో సమృద్ధిగా నివసించి తండ్రి నీరు కట్టి హరింపచేయండి దేవా. స్తోత్రం తండ్రి. ఆరాధన ఆశీర్వదించినందుకై స్తోత్రం తండ్రి. ఆయా స్థలాల నుంచి తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకై స్తోత్రం తండ్రి. అయ్యా ఆరాధనలో మీరు ఆశీర్వదించి ఆయా తండ్రి ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించి తండ్రి సహాయం చేయండి దేవా. స్తోత్రం తండ్రి. మీరే ప్రభా ఉదయకాలం నుండి ఇంతవరకు తండ్రి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన అందుకని స్తోత్రం మమ్మల్ని తీసుకుని వచ్చి తండ్రి ఈ సన్నిధిలో కూర్చుండబెట్టి తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో పోషించినందుకై స్తోత్రం దేవా. సహాయం వాక్యం చెప్పి మీ దాసుని కూడా బలపరిచి ఇంకనూ రెట్టింపైన అభిషేకం నుంచి ఇంకనూ బలపరిచి బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం కనుకరించి యేసయ్యా కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమయ్యా. స్తోత్రం కనుకరించి కాపాడి మీ ఏ విధం చేతనను ప్రభా మరి మాలో ప్రారంభించిన ఉన్నతమైన మీ పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.